చేసే ముందు మనకు ద్వారకా తిరుమల నుంచి కనకదుర్గ గారు ఉన్నారు. నమస్తే అండి కనకదుర్గ గారు. నమస్తే. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా గురించేనమ్మా, ఇల్లు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పుట్టిన వివరాలు తెలియజేస్తారా అండి? నాది పుట్టిన వివరాలు లేవండి, పేరు బలం మీదే కావాలండి. మీ పేరు కనకదుర్గ. అవును. పుట్టిన స్థలం చెప్పగలరా పోనీ? పుట్టిన స్థలం భీమడోలు. భీమడోలులో జన్మించారు. సరే చెప్తాలండి. హలో, నమస్కారం గురువు గారండి. దీర్ఘాయుష్మాన్ భవ. చెప్పండి అమ్మా, ఏంటి విషయం? గురువు గారండి, నేను ఇల్లు ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నామండి. అది ఈ సంవత్సరం నేను కొనుక్కోగలుగుతానా, కొనుక్కోలేనా? సరేనమ్మా, అంటే మీరు కట్టిన ఇల్లు కొనాలనుకుంటున్నారా లేకపోతే స్థలం ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నారా? రెండిట్లో ఏది కుదిరితే అది కొనుక్కోవాలనుకుంటున్నామండి. ఎవరి పేరు మీద అనుకుంటున్నారమ్మా? పాప హిమసాయి పేరు మీద కొందామనుకుంటున్నామండి. హిమసాయి డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి కదా? ఉన్నాయండి. చెప్పండి. 21వ తారీఖు సెప్టెంబర్ నెల 2003వ సంవత్సరం అండి. టైమింగ్ చెప్తారండి? పుట్టిన సమయం 8:35 ఉదయం 8:35. ఎక్కడ జన్మించారు? భీమడోలులోనేనా? భీమడోలు. సెప్టెంబర్ నెల 2003. డేటు 21వ తేదీ. టైమింగ్ ఎన్ని గంటలకు అన్నారమ్మా? ఉదయం 8:35 గురువు గారు. తెలియచేస్తానమ్మా. అమ్మాయి కదా? అవునండి. మీ అమ్మాయి పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ స్వభానునామ సంవత్సరం భాద్రపద మాసంలో పుట్టిందమ్మా. అలాగే అమ్మాయి పుట్టిన తేదీ కూడాను బహుళ దశమి అనగా పౌర్ణమి తర్వాత 10వ రోజు పుట్టింది. ఆమె పుట్టినది ఆదివారం పుట్టింది. అలాగే పునర్వసు నక్షత్రము 4వ పాదము కర్కాటక రాశిలో పుట్టారమ్మా. తను పుట్టినటువంటి సమయ ప్రకారంగా తన జాతక రీత్యా ఉత్తర ముఖం అనగా నార్త్ ఫేస్ తీసుకోండమ్మా. ఈ సంవత్సరం అవుతుంది, కట్టిన ఇల్లే అవుతుంది. వీలైనంత వరకు మీకు ఈ ఉగాది లోపే అవుతుందమ్మా. అంటే మార్చి, ఏప్రిల్ లేదా మే నెల, ఈ 3 నెలల్లో, ఈ 3 మాసాల్లోనే మీకు గృహయోగం కలుగుతుంది. కట్టిన ఇల్లే మీరు కొంటారమ్మా. చక్కగా తన పేరు మీదే కలిసి వస్తుంది, తీసుకోండి. అయితే ఉత్తర ఫేస్ మాత్రమే తీసుకోండి అమ్మా. శుభం. ఓకే గురుగారు.